తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో యువ నిర్మాత కేదార్ శెట్టి కన్నుమూసినట్టుగా సమాచారం. దుబాయ్ లో ఆయన మంగళవారం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేష సినిమాకు కేదార్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, బన్నీ వాసు, ఆనంద్ దేవరకొండకు కేదార్ అత్యంత సన్నిహితుడని సమాచారం. బన్నీ వాసు ప్రోద్బలంతోనే కేదార్ ఇండస్ట్రీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ ముత్తయ్య అనే సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశారు. తర్వాత ఆనంద్ దేవరకొండ చేసిన గమ్ గమ్ గణేష సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాని నిర్మించేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ సుకుమార్, విజయ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాని కేదారే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికీ సుకుమార్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆయన మరణానికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది దుబాయ్లోనే ఉన్నారు. ఓ నిర్మాత కొడుకు పెళ్లికి దుబాయ్ వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఆ వివాహానికే కేదార్ వెళ్లాడా, ఇటీవల జరిగిన పాక్ ఇండియా మ్యాచ్ కోసం వెళ్లారా అనేది తెలియాల్సింది. ఈ విషయం తెలిసి టాలీవుడ్లోని ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత కేదార్ మరణంకి సంబంధించిన వివరాలైతే తెలియాల్సింది. రాజకీయ సినీ ప్రముఖులకు చెందిన డబ్బును కేదార్ ద్వారా దుబాయ్లో పెట్టుబడులు పెట్టించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అసలు ఇంతవరకు దీనిపైన క్లారిటీ అయితే రాలేదు. కేసుపై క్లారిటీ వస్తేనే దుబాయ్ పోలీసులు క్లియరెన్స్ ఇస్తారు. గుండెపోటుతో చనిపోయారని చెప్తున్నారు, కానీ ఇంకా క్లియరెన్స్ రాలేదు. కేదార్ చనిపోయింది దుబాయ్లో కాబట్టి అక్కడ పోలీసులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎలాంటి కారణాలతో చనిపోయారో బయటపెట్టే అవకాశం అయితే ఉంది. కేదార్ మరి బినామీ అంటూ కొంతమంది డబ్బులను పెట్టుబడులుగా పెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన హఠాత్తుగా చనిపోవడంతో ఆయన ఎక్కడ పెట్టుబడులు పెట్టారో వాటిని ఎలా తమ పేర్ల మీదకు తీసుకురావాలో తెలియక కొంతమంది పెద్దలు తంటాలు పడుతున్నారు. పెద్దగా పేరు లేని నిర్మాత మరణం మొత్తం పొలిటికల్ సినీ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.